ఐపీఎల్ 2020 సీజన్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ముంబై 12 రన్ల తేడాతో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచిన ముంబై టీం మీద చాలా ప్రెజర్ ఏర్పడింది. ఆ ప్రెజర్ మొత్తం ఈ మ్యాచ్లో తీర్చేసుకుంది. కానీ ఈ మ్యాచ్ రా బాబా, ఈ సీజన్లో ఇంత థ్రిల్లింగ్ మ్యాచ్ నేను ఎప్పటివరకు చూడలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మ్యాచ్ మొత్తం ఢిల్లీ అయిపోయింది. లాస్ట్ 5 ఓవర్ల వరకు విజయం ఢిల్లీది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రాహుల్ వికెట్ పడిందో అప్పుడు గేమ్ ముంబై చేతిలోకి వచ్చేసింది. మనం ఎక్కడైనా ఒక బౌలర్ హ్యాట్రిక్ వికెట్స్ తీయడం చూసాం, కానీ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ రన్అట్స్ చూసాం. అది కూడా టోటల్ ఐపీఎల్ కెరీర్లో సెకండ్ టైం మాత్రమే. ఫస్ట్ ఇది కూడా 2008లో ముంబై టీమే చేసింది. కానీ ఈ మ్యాచ్ లో క్రెడిట్ కరణ్ శర్మకి ఇవ్వాలి. వాట్ ఏ బౌలర్! రాహుల్ వికెట్ తీసి ముంబైని గేమ్ లోకి తెచ్చింది అతనే. కరుణ్ బ్యాటింగ్ తో గేమ్ మొత్తం ఢిల్లీ వైపు ఉంది. ఇన్ఫాక్ట్ 85% ఢిల్లీ వైపు ఉంటే 15% మాత్రమే ముంబై వైపు ఉంది. టాస్ గెలిచి ముంబై టీం ని ఢిల్లీ బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే ముంబై ఓపెనర్స్ ఇద్దరు మంచి టచ్ లోనే కనిపించారు. రికార్డ్ అండ్ రోహిత్ బౌండరీస్ తో 4 ఓవర్లోనే 45 రన్స్ చేశారు. రోహిత్ అయితే ఓ 6, 2 4లతో మంచి టచ్ లో కనిపించిన 12 బాల్లో 18 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. రికార్డ్ 25 బంతులు 41 పరుగులు చేసి బాగా ఆడాడు. కానీ కుల్దీప్ మంచి ఫ్లడ్ డెలివరీతో రికార్డర్ని అవుట్ చేశాడు. అయితే మిడిల్ ఓవర్స్ లో ఢిల్లీ బౌలర్లు రన్స్ ఇవ్వకపోవడంతో ముంబై టీం 10 ఓవర్లో 94 రన్స్ చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో కాసేపు అలరించాడు. అయితే తిలక్ అండ్ స్కై మధ్య 60 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చాక కుల్దీప్ మంచి డెలివరీతో స్కైని అవుట్ చేశాడు. అయితే ఆ నెక్స్ట్ ఓవర్లోనే పాండ్య కూడా అవుట్ అయిపోయాడు. ఈ టైంలో తిలక్కి నమందీప్ తోడవడంతో తిలక్ 33 బాల్లో 59 రన్స్ చేసి అదరగొట్టాడు. అయితే నమందీప్ 17 బంతుల్లోనూ 38 రన్స్ చేసి లాస్ట్ లో మంచి క్యామీ ఇన్నింగ్స్ ఆడడం వల్లే స్కోర్ 805 చేరుకుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మళ్ళీ కుల్దీప్ యాదవ్ ఎదురుపించాడు. మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా బౌలింగ్ చేసి 4 ఓవర్లో 23 రన్స్ ఇచ్చి 2 మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. రికార్డర్కి వేసిన బాల్ అయితే అతను రీచ్ చేయలేక బౌల్డ్ అయిపోయాడు. అతని తోడు యప్రాజ్ కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్లో రోహిత్ వికెట్ తీసుకుని మంచి బ్రేక్ ఇచ్చాడు. అండ్ మిడిల్ ఓవర్స్ లో పాండే వికెట్ తీసుకుని 4 ఓవర్లో 41 రన్స్ ఇచ్చుకున్నాడు. అండ్ అక్షర్, ముఖేష్ బిలో 10 ఎకరంతోనే బౌలింగ్ చేశారు. ముఖేష్ ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ మోహిత్ శర్మ అండ్ స్టార్క్ మాత్రం అబౌవ్ 13 ఎకనమీతో బౌలింగ్ చేశారు. ఇంకా చేంజ్ విషయానికి వస్తే దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోని ఫస్ట్ బాల్ కి వికెట్ తీసిన ఆ తర్వాత అంతా ఢిల్లీనే మ్యాచ్ ని సాగించింది. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ 40 బంతులు 89 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇంకా చెప్పాలంటే తన కంబ్యాక్ ని ఒక బ్రిలియంట్ 50తో స్టార్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్ టీం ప్రతి బౌలర్ని ఉతికాడేశాడు. ఇంకా చెప్పాలంటే బుమ్రా వేసిన తన సెకండ్ ఓవర్లోనే ఏకంగా 2 సిక్స్లు 1 4తో 18 రన్స్ పిండుకొని ఆ ఓవర్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్ లో ఎక్కువ రన్స్ కొట్టిన వారిలో కరుణ్ నాయర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే అతను ఆడుతున్నంతసేపు మ్యాచ్ ఢిల్లీనే ఈజీగా గెలిచేస్తారనుకున్నాం. అయితే అతని తోడు పోరల్ 25 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి దాడికి కేవలం 10 ఓవర్లోనే స్కోర్ 113 పరుగులు చేరుకుంది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఢిల్లీ వికెట్ల పత్రం. ముంబై బౌలర్స్ కంబ్యాక్. 11th ఓవర్లో కరణ్ శర్మ పోరాల్ వికెట్ తీసుకుని 119 పరుగుల పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఓవర్లోనే శాంట్నర్ కరుణ్ ని ఒక మంచి డెలివరీతో అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వచ్చి 2 4లు కొట్టి స్పీడ్ బ్యాట్ జిద్దాం అనుకున్నాడు. కానీ బుమ్రా లో ఫుల్ టాస్ బాల్ వేసి అక్షర్ అవుట్ చేశాడు. అయితే కరణ్ శర్మ తన నెక్స్ట్ ఓవర్లోనే డేంజర్ స్టెప్స్ కూడా అవుట్ చేశాడు. కాకపోతే క్లాసీ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఉన్నంతసేపు మ్యాచ్ ఢిల్లీ వైపు ఉన్నా మళ్ళీ కరణ్ శర్మ తన లాస్ట్ ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ చేసి ఎంఐ టీం ని గేమ్ లో తీసుకొచ్చాడు. 18th ఓవర్లో ఇప్పుడు శాంట్నర్ బౌలింగ్ లో ఒక 6, 1 4 కొట్టి భయపెట్టిన ఒక మంచి టెంప్టింగ్ ఆఫ్ సైడ్ వైడ్ బాల్ వేయడంతో స్టంప్ అవుట్ అయిపోయాడు. 20th ఓవర్లో బౌల్ట్ 3 పరుగులు ఇవ్వడంతో ఢిల్లీపై ప్రెజర్ బాగా పెరుగుతుంది. చెప్పుకోవాల్సింది బుమ్రా వేసిన 90th ఓవర్ గురించి భయ్య. స్టార్టింగ్ 3 బాల్స్ లో అస్టోస్ 2 4లు కొట్టి భయపెట్టిన తర్వాతి 3 బాల్స్ లో 3 రన్అట్లు అయినాయి భయ్య. ఫస్ట్ అయితే అస్టోస్ రన్అట్. బుమ్రా ఎరక వేస్తే దాన్ని అస్టోస్ డీప్ బ్యాక్వర్డ్ దిశగా కొడితే 1 రన్ తీసి సెకండ్ రన్ కోసం ట్రై చేస్తే విల్ జాక్స్ మంచి ఫీల్డింగ్ కి రన్అట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ బాల్ కి కుల్దీప్ 1 రన్ కంప్లీట్ చేసుకుని సెకండ్ రన్ కోసం వెళ్తే ఈసారి రాజ్బాబా గుడ్ ఫీల్డ్ కి కుల్దీప్ రన్అట్ అయిపోయాడు. ఇంకా లాస్ట్ బాల్ కి మోహిత్ శర్మ రన్ కి ట్రై చేస్తే శాంట్నర్ బ్రిలియంట్ త్రో కి స్టెమ్స్ ఎగిరిపోయాయి. అయితే ఢిల్లీ 135కి 3 వికెట్లు ఉండగా తర్వాత 58 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. మొత్తానికి ఎంఐ టీం ఈ థ్రిల్లర్ మ్యాచ్ తో విజయాల బాట ఎక్కాలని కోరుకుంటున్నా. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ 10 ఓవర్స్ అయితే ఢిల్లీ బ్యాట్స్మెన్ దే జరిగింది భయ్య. ప్రతి ఒక్కరు రన్స్ ఇచ్చారు ఎంఐ బౌలర్స్ అయితే.
కానీ నెక్స్ట్ 10 ఓవర్స్ అయితే బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మ్యాచ్ టర్నింగ్ బౌలర్ అయితే కరణ్ శర్మ అని చెప్పుకోవాలి. 4 ఓవర్లో 36 రన్స్ ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. కోర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి వచ్చింది అనుకో. సెంటర్ కూడా 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చహర్, బుమ్రా తలా వికెట్ తీసుకున్నారు. బోల్ట్ అండ్ హార్దిక్ వికెట్స్ ఏం తీయకపోయినా పొదుగున బౌలింగ్ చేశారు. ఇంకా పాయింట్ టేబుల్ విషయానికి వస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయి 8 పాయింట్స్తో మళ్ళీ సెకండ్ ప్లేస్కు పడిపోయింది. ముంబై 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు నగ్గి 4 పాయింట్స్తో 7th ప్లేస్కి వెళ్ళింది. అయితే క్యాప్స్ విషయానికి వస్తే టాప్లోనే పురాణ్ ఉన్నాడు. పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ దగ్గరే ఉంది. కాకపోతే ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ 10 వికెట్స్తో 3rd ప్లేస్కి చేరుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాగే క్రికెట్ రివ్యూ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.